మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఎవరైతే రైల్వే జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతూ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారో వాళ్ళకు ఒక గుడ్ న్యూస్. రైల్వే బోర్డు ఆర్ఆర్బి నుంచి 8,875 పోస్టులకి అయితే నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఇందులో గ్రాడ్యుయేట్స్ లెవెల్కి అయితే 5,000కి పైగా పోస్టులు ఉన్నాయి. అలాగే ఇంటర్మీడియట్ లెవెల్కి అయితే 3,000కి పైగా పోస్టులు అయితే మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సెప్టెంబర్ 23న మనకి దీనికి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఇంకా దీనిలో డీటెయిల్స్ గా చూద్దాం. ఏ పోస్టులు ఉన్నాయి, లాస్ట్ డేట్స్ ఏంటి, ఎగ్జామ్ ప్రొసీజర్ అని మనం చూద్దాం. ఇందులో చూస్తే గ్రాడ్యుయేట్ లెవెల్లో 5,817 పోస్టులకి అయితే మనకు నోటిఫికేషన్ ఉంది. ఈ గ్రాడ్యుయేట్ లెవెల్ మనకి ఏ పోస్టులు ఉంటాయని కనుక స్టేషన్ మాస్టర్, గూడ్స్ గార్డ్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, అలాగే ట్రాఫిక్ అసిస్టెంట్, ఇటువంటి రకరకాల పోస్టులు అయితే మనకు ఉంటాయి. అలాగే ఇంటర్మీడియట్ లెవెల్ చూస్తే కనుక జూనియర్ క్లర్క్, అకౌంట్స్ క్లర్క్, టైపిస్ట్, ట్రైన్స్ క్లర్క్, కమర్షియల్ క్లర్క్, ఈ పోస్టులు చూస్తే ఓవరాల్గా 3,000కి పైగా పోస్టులు అయితే మనకి ఉన్నాయి. ఇక దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే ఎవరైతే గ్రాడ్యుయేషన్ చేసి ఉంటారో అంటే వాళ్ళు 2 పోస్టులకి ఎలిజిబుల్ అవుతారు. అటు 10+2 ఇంటర్మీడియట్ లెవెల్ పోస్టులకి ఎలిజిబుల్ అవుతారు, ఇటు గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులకి ఎలిజిబుల్ అవుతారు. వీళ్ళకి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 30 అంటే 18 టు 30 ఇయర్స్ లోపు మాత్రమే ఉండాలి. ఇక ఎలిజిబిలిటీ క్రైటీరియా వస్తే కనుక ఎవరైతే ఇంటర్మీడియట్ చేసి ఉన్నారో 10+2 వాళ్ళకైతే 18 నుంచి 30 ఇయర్స్ లోపు అయితే ఉండాలి. వీళ్ళు ఎలిజిబుల్ అవుతారు ఇంటర్మీడియట్ లెవెల్ పోస్టులకి, జూనియర్ క్లర్క్, టైపిస్టులకి, వీటికి. ఇంకా గ్రాడ్యుయేట్ లెవెల్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంపల్సరీగా 18 నుంచి 33 ఇయర్స్ ఈ ఏజ్ బిట్వీన్ వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అవుతారు. ఇది గ్రాడ్యుయేషన్ లెవెల్. ఇంకా ఎగ్జామ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఎగ్జామ్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే CBT1 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అవుట్ ఉంటుంది. అందులో 100 మార్క్స్ ఉంటుంది. సో 100 క్వశ్చన్స్ ఉంటాయి. 90 minutes అంటే 1.5 hours అయితే ఉంటుంది. ఇందులో జనరల్ అవేర్నెస్ 40, మ్యాథమెటిక్స్ 30, రీజనింగ్ 30 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. అండ్ అలాగే CBT2 అంటే CBT1 ఈ 100 మార్క్స్లో కట్ ఆఫ్ వస్తుంది. ఆ కట్ ఆఫ్ బేస్ చేసిన ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళు CBT2కి ఎలిజిబుల్ అవుతారు. ఈ CBT2 కూడా మనకి 120 క్వశ్చన్స్ ఉంటాయి. 90 minutes టైం ఉంటుంది. ఈ 120లో మనకి జనరల్ అవేర్నెస్ 50, మ్యాథమెటిక్స్ 35, రీజనింగ్ 35 సో ఉంటాయి. గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ మీకు కంపల్సరీ నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. అంటే 0.25 అంటే 1/4 మనకి నెగిటివ్ మార్క్ ఉంటుంది. గుర్తుపెట్టుకోవాలి. ఈ నెగిటివ్ మార్క్ దృష్టిలో పెట్టుకొని మీరు ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చేయవలసి ఉంటుంది. ఇంకా తర్వాత CBT1 క్వాలిఫై అయితే CBT2 రాస్తారు. CBT2 క్వాలిఫై అయితే మనకి స్కిల్ టెస్ట్ అంటే టైపింగ్ టెస్ట్ ఆర్ యాప్టిట్యూడ్ టెస్ట్ అంటే ఆ పోస్ట్ బట్టి మీకు టెస్ట్ ఉంటుంది. తర్వాత మెడికల్ టెస్ట్ ఉంటుంది. అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఇది ఎగ్జామ్ ప్రాసెస్. ఇక అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మీరు రైల్వే బోర్డు అయితే ఆర్ఆర్బి వెబ్సైట్స్కి జోన్ల వైజ్గా ఉంటుంది. SCRకి అయితే ఒక జోన్ ఉంటుంది, నార్త్ సెంట్రల్ రైల్వే, ఈస్టర్న్ రైల్వే, ఇలా మనకి జోన్స్ ఉంటాయి. ఆ జోన్స్ వైజ్గా పోస్టులు ఉంటాయి. దానికి సంబంధించి మీరు అప్లై చేయవలసి ఉంటుంది. సో ఎగ్జామ్ డేట్స్ ఎక్స్పెక్టెడ్ మేబీ అక్టోబర్, నవంబర్లో అంటే నెక్స్ట్ మంత్లో ఉండవచ్చని ఒక ఎక్స్పెక్టెడ్ డేట్ ఉంది. మరి ఇంకా మనం దాని గురించి వెయిట్ చూడాలి మేబీ. అలాగే ఇంకా అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే జనరల్ అంటే OBC, EWS కేటగిరీ అభ్యర్థులకి 500 రూపాయలు ఉంటుంది. అలాగే SC, ST, OBC అభ్యర్థులకు 250 రూపీస్ అయితే మనకి ఫీజు ఉంటుంది. ఇక దీనికి మనకి శాలరీ బేసిక్ వచ్చి 7th పే స్కేల్ ఉంటుంది. మనకి మంచి పే స్కేల్ చెప్పుకోవచ్చు. ఇంకా జాబ్ లొకేషన్స్ అనేవి మీరు అట్లా అప్లై చేయాలనేది చూస్తే కనుక నోటిఫికేషన్ మనకి క్లారిటీగా మెన్షన్ చేశారు. జోన్లో వైజ్గా మనకి పోస్టులు అయితే ఉన్నాయి. మళ్ళీ ఆ జోన్లలో కేటగిరీ వైజ్గా పోస్టులు ఉన్నాయి. మీరు దాన్ని చూసుకొని మీరు అప్లై చేయవలసి ఉంటుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ మనకి SCR జోన్ సికింద్రాబాద్ ఉంది. మేము దీనికి చాలా కాంపిటీషన్ ఉంటుంది. అలాగే ఈస్టర్న్ రైల్వే ఉంటుంది, మనకి ఈస్ట్ కోస్ట్ రైల్వే. సో భువనేశ్వర్ సెంట్రల్ జోన్గా మనకి పనిచేస్తుంది. దానికి పోస్టులు మనకి ఉంటాయి. అలాగే నార్త్ ఈస్టర్న్ రైల్వే ఉంటుంది, నార్త్ రైల్వే ఉంటుంది. సో ఎట్లా మనకి జోన్స్ వైజ్గా ఈ 17 జోన్స్ అయితే ఉన్నాయో వాటికి సంబంధించి మీరు చూసిన తర్వాత మీరు అప్లై చేయండి. అలా కాకుండా మీరు ముందుగానే మాకు సికింద్రాబాద్ దగ్గరలో ఉంది కదా, మరి తెలుగు వాళ్ళము కదా అని చెప్పి అప్లై చేయొద్దు. అంటే నేనేమంటే పోస్టులు కేటగిరీలో పోస్టులు బట్టి మీరు అప్లై చేయండి. అప్పుడు మీకు మంచి అవకాశాలు ఉంటాయి. ఇక మన ఇండియాలో రైల్వే బోర్డు ఆర్ఆర్బి ఏదైతే ఉందో రైల్వే రిక్రూట్మెంట్ NTPC నుంచి ఎవ్రీ ఇయర్ మనకు నోటిఫికేషన్ వస్తుంది. ఎవ్రీ ఇయర్ అంటే మేబీ నాకు తెలిసి ఒక 2 years బ్యాక్ మనకు నోటిఫికేషన్ అవడం జరిగింది. దాన్ని ఫిల్ కూడా చేయడం జరిగింది. సో మీరు దీనికి ప్రిపేర్ అవుతే ఎప్పటి నుంచే
అర్థమెటిక్ రీజనింగ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్ అంటే కరెంట్ అఫైర్స్ అవ్వచ్చు, జనరల్ స్టడీస్, జాగ్రఫీ, పాలిటీ, హిస్టరీ ఈ సబ్జెక్ట్స్ మీరు కూడా మీరు ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఉంటే ప్రాక్టీస్ టెస్టులు చేయండి. లేదు ఇంకా మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదండి కనుక మీరు యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉంటే అవి మీరు వింటూ కూడా మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే సక్సెస్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. అంటే అవుతారని పక్కా చెప్పలేను, బట్ మీరు ప్రిపేర్ అవుతే మీకు ఒక ఛాన్స్ కూడా ఉండొచ్చు. ఒకవేళ క్వాలిఫై అవ్వకపోతే మీరు నెక్స్ట్ కూడా మీరు వేరే ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వచ్చు. ఇంకా రైల్వే ఎగ్జామ్స్లో మనకి చెప్పినట్టుగా CBT 1, CBT 2. CBT 1లో 100 క్వశ్చన్స్ ఉంటాయి, CBT 2లో 120 క్వశ్చన్స్ ఉంటాయి. సో సేమ్ టైం ఉంటుంది, కానీ నెగిటివ్ మార్క్ 0.25. సో మీరు కంపల్సరీగా ఈ నెగిటివ్ మార్కింగ్ దృష్టిలో పెట్టుకొని మీరు ఎగ్జామ్ రాయండి. సో దీనికి ఇంకా ఎగ్జామ్ డేట్స్ అని మనకి ఇంకా ఇవ్వలేదు నోటిఫికేషన్లో, కానీ మేబీ ఫర్దర్గా రావచ్చు. ఇంకా మీరు అప్లికేషన్ ప్రాసెస్ మనకి స్టార్ట్ అవ్వబోతుంది. మీరు దీనికి రెడీగా ఉండండి దీనికి అప్లై చేయడానికి. సో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.